శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి అక్టోబర్ 1 నుంచి 17 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ పక్షంలో ఈ రాశి వారికి 6వ స్థానంలో శుక్రగ్రహ ప్రవేశం ఈ పక్షం 9వ తారీఖు వరకు ఉండడం వల్ల ముఖ్యంగా దగ్గర బంధువులతో, స్త్రీలతో, అధికార హోదా కలిగినటువంటి వ్యక్తులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొన్ని అనుకోని అనారోగ్య సమస్యలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఆర్థిక సంబంధించిన విషయాల వల్ల, రుణదాతల ఒత్తిడి వల్ల అయితేనే అటు అత్తవారితో కానీ, అత్తవారి బంధువులతో కానీ, అలాగే మీకు సహాయం చేయనటువంటి స్త్రీలతో ఒక విధమైనటువంటి విభేదాలు, విరోధాలు రావడం జరుగుతుంది. మీరు ఎంత మంచిగా వాళ్ళతో రాజీ చేసుకోవాలని ప్రయత్నం చేసినా ఏదో ఒక విమర్శ, చికాకు వాళ్ళ నుంచి ఎదురవడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా ఓర్పుతో, సహనంతో మీరు వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే 7వ స్థానంలో రవిగ్రహ సంచారం కొంతవరకు ఈ రాశి వారికి అధికారుల వల్ల ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. జీవిత భాగస్వామి సరిగ్గా మిమ్మల్ని చూడటం లేదని, మీ గురించి పట్టించుకోవడం లేదన్నటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి పనుల వల్ల అయితేనే, ఒత్తిడి వల్ల అయితేనే ఒక విధమైనటువంటి గ్యాపు, అవగాహన లోపం భార్యాభర్తల మధ్య వచ్చే అవకాశం ఉంది. అది కొన్ని సందర్భాల్లో అనారోగ్య కారణాల వల్ల కూడా అయ్యే అవకాశం ఉంది. అంటే ఇది స్త్రీలకైనా అలాగే మగవారికైనా ఇది వర్తించే అవకాశం ఉన్నది. ఎస్పెషల్లీ రాశి యందు శనిగ్రహ సంచారం వల్ల ప్రతి వాళ్ళు కూడా మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా కూడా మనల్ని విమర్శిస్తున్నారని అనుకుంటాం. మీ ఆలోచన ధోరణి ఆ విధంగా ఉంటుంది. ఏది కష్టపడినా, ఎంత కష్టపడినా చివరి ప్రయత్నంగా అది మనకి వస్తుందా రాదా అన్నటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రయత్నంలో దగ్గర వారితోనే మీకు కడుపును పుట్టిన సంతానం అవ్వచ్చు, అలాగే మీ భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్నటువంటి భావన కంపల్సరీగా మీకు కలుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో మళ్ళీ ఈ 12లో రాహు వల్ల ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో విధంగా మిమ్మల్ని మీ యొక్క సంసారంలో ఏదో విధంగా ఇబ్బంది కలగాలని కొన్ని చెప్పుడు మాటలు మీకు చెప్పి మీ మనసు పాడు చేయడం కూడా అవుతుంటుంది. కాబట్టి సాధారణంగా అటువంటివి లేకుండా ఎక్కువగా సమస్యలు ఉన్నప్పుడు దైవం మీద భారం వేసి కొద్ది రోజుల పాటు దీన్ని ముందుకు తీసుకెళ్ళవలసి ఉంటుంది. అంటే అందరికీ ఇది వర్తించదు. ఈ మీనరాశిలో విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు, ఒక 25-28 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి చదువులో అభివృద్ధి ఉండదు. అలాగే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. ఏమన్నా చేద్దామంటే సరైన అవకాశాలు ఉండవు. ఈ మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఆర్థికపరమైన సమస్యలు, పిల్లల పెళ్ళిళ్ళు, అలాగే రుణ బాధలు ఎక్కువగా చేస్తుంటాయి. ఎక్కువగా వృద్ధులకి, అంటే ఒక 65-70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికైతే థర్డ్ టైము ఈ జన్మశని నడుస్తుందో వాళ్ళకైతే కంపల్సరీగా అనారోగ్య సమస్యలు, ఈ పట్టించుకోవడం లేనటువంటి బాధలు, ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తూ ఉంటాయన్నమాట. సో ఏదైనా అది ఏజ్ని బట్టి ఉంటుంది తప్ప అందరికీ ఒకేలాగైతే ఉండదు. అలాగే జరుగుతున్న దశ ఫ్యాక్ట్ కూడా కొంతవరకు ఉంటుంది. బట్ అలాగే మరి గురువు ప్రస్తుతం 4వ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా ఏదైనా ఒక ప్రశాంతమైన వాతావరణంలో గృహం నిర్మించుకోవడం కానీ, ఏదైనా ఒక ప్రకృతి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కేంద్రంలో కొన్ని రోజులు స్టే చేయాలని కానీ, లేదంటే అక్కడ ఏదో ఒక ఇల్లు కొనుక్కొని అక్కడ ఉండాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంతంలో, విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క సంతానం మీకు ఏదో ఒక అవకాశాన్ని, ఒక ఇల్లు కొనివ్వడమో, ఒక ఉపాధి అవకాశాలు కల్పించడమో, మీకు ప్రతి నెల ఏదో విధంగా సదుపాయం కల్పించడం, అంటే కంపల్సరీగా వాళ్ళు మీ మీద కేర్ తీసుకుంటారు. మీకోసం చాలా మనీ ఖర్చు పెడతారు. బట్ అయితే మీ ఆలోచన ధోరణి ఈ విధంగా ఉంటుంది. పట్టించుకోవడం లేదనో, చూడటం లేదనో మీరు అనుకుంటారు తప్ప అటువైపు నుంచి భర్త నుంచి ఎఫెక్షన్ ఉంటుంది, పిల్లల దగ్గర నుంచి ఉంటుంది, అలాగే భార్య నుంచి కూడా ఉంటుంది. మీ ఆలోచన ధోరణి అలాగ ఉంటుంది. అంటే విద్యార్థులకు కూడా అలాగే ఉంటుంది, మధ్య వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా కేవలం మీ యొక్క ఆలోచనలో మార్పు తప్ప మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అయితే కొద్దిగా అష్టమంలో ఉన్నటువంటి బుధ కుజగ్రహాల వల్ల ఉద్యోగంలో సమస్యలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. తొందరపడి ఉద్యోగం మానకుండా ఏదో చేతిలోకి మంచి ఉద్యోగం వచ్చిన తర్వాతే మానేయాలి తప్ప
అంటే ఉద్యోగం అంటే మీరు చేసే ఉద్యోగం, అలాగే బంధువులతో విరోధం, వస్తున్నటువంటి ఆదాయం, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆదాయం కింద వస్తుంటాయి. కాబట్టి ఏదైనా రెగ్యులర్గా మీకు ఎవరైతే హెల్ప్ చేస్తుంటారో దాన్ని దూరం చేసుకోకుండా కొద్దిగా జాగ్రత్తగా కాపాడుకుంటూ కొద్దిగా ఓర్పుగా సహనంగా మీరు కొంతకాలం పాటు వెయిట్ చేస్తే అన్ని సమస్యలు దానికి అవే సాల్వ్ అవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని అనుకుంటున్నారో దూరం పెడుతున్నారని చూడలేదని వాళ్ళే మళ్ళా బాగా చూస్తున్నట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ గ్రహాల స్థితి మారినప్పుడు కొన్ని అప్ అండ్ డౌన్స్ ప్రతి జాతకుడికి వస్తుంటాయి. బట్ ఏదైనా ఓర్పుతో సహనంతో వ్యవహరించండి, అన్నీ అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఎవరైనా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించినప్పుడు మన యొక్క అంటే మీ నక్షత్రాన్ని బట్టి తారాబలం అని ఉంటుందన్నమాట. అంటే ప్రతిరోజు ఒక నక్షత్రం, కొన్ని హోరలు, తిథి, వార, నక్షత్ర యోగ కరణాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా రోజు కన్నా తిథి కన్నా నక్షత్రం అన్నది కొద్దిగా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన ఈ ముహూర్తాలు అవి నక్షత్రాన్ని బట్టి పెడుతూ ఉంటారు. ఏదైనా అంటే ఈ పంచాంగంలో ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నారు, మీరు ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు ఒకరిని సంప్రదించినప్పుడు క్షేమతార అంటే మీ నక్షత్రం నుంచి 4వ తార క్షేమతార అవుతుంది. అది ప్రయాణాలు చేపట్టిన, భూమి స్థిరాస్తులు లాంటివి కొనుక్కున్న దానివల్ల మీకు చాలా లాభం అది కలిగే అవకాశం ఉంది. అలాగే సంపత్తార అని ఉంటుంది. 2వ తార అంటే మీ నక్షత్రానికి 2వ తార లెక్కెట్టుకుంటే ఆ సంపత్తారలో మీరు బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేసుకున్న అంటే ఆ తారాబలం ఉన్న రోజు మీరు ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకున్నా లేదంటే అప్పు ఇచ్చినా అది మీకు వాళ్ళకి కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా బంధుత్వం కలుపుకోవాలన్నా కూడా ఈ సంపత్తారలో మీరు కలుపుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, ఏదైనా కోర్టు కేసు వేయాలి, అప్పు కోసం రుణం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సాధన తార, ముఖ్యంగా ఈ ఉద్యోగ కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు ఈ సివిల్స్ లాంటి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఎగ్జామ్స్ రాసే రోజు కానీ అప్లికేషన్ పెట్టే రోజు కానీ సాధన తారలో మీ యొక్క అప్లికేషన్ పెట్టి ఆ ప్రయత్నం చేస్తే 100కి 100 రూపాయలు అది సక్సెస్ అవుతుంది. క్రీడాకారులకు కూడా ఈ సాధన తార అన్నది చాలా బలమైంది. అంటే మీ జన్మ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2వ తార, 4, 6 చాలా వరకు సక్సెస్ ఇస్తాయి. ఇంకా క్షేమతార ఇవన్నీ పక్కన పెడితే 8వ తార, 9వ తార కూడా ఉంటాయి. బట్ 8వ తార అన్నది కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 9వ తార కూడా అంతే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని కార్యక్రమాలకి కొన్ని నక్షత్రాలు చాలా వరకు మనకి సహాయపడుతూ ఉంటాయి. ఏదైనా సక్సెస్ రావాలంటే మీరు కొన్ని నక్షత్రాల్లో ప్రారంభించాలి. ముఖ్యంగా పునర్వసు, స్వాతి, శ్రవణం, ధనిష్ట ఇవన్నీ కూడా చర నక్షత్రాలు అంటారు వీటిని. ఈ చర నక్షత్రాల్లో మీరు ఒక గృహప్రవేశం చేసిన, ఒక ఉద్యోగంలో చేరిన, ఒక యంత్రం వాహనం లాంటిది కూడా అవి చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకి వెళుతూ ఉంటాయి. అంటే కొన్ని నక్షత్రాలు తారాబలం లేకపోయినా ఆ నక్షత్రాల్లో మనం పని ప్రారంభించుకుంటే ఆ పని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంటాయి. అలాగే కొన్ని ఈ మృగశిర, అనురాధ, ఈ రేవతి ఇలాంటి నక్షత్రాల్లో కూడా మనం ప్రారంభించినప్పుడు అవి చాలా స్మూత్గా హ్యాపీగా ముందుకు వెళ్తుంటాయి. అయితే ముఖ్యంగా ఈ దైవానికి సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు, అలాగే భగవంతుడికి తొందరగా మన విన్నపం చేరాలనుకుంటే విశాఖ, కృత్తిక ఈ 2 నక్షత్రాలకి అగ్నిదేవుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఈ నక్షత్రాల్లో మీరు దైవ కార్యక్రమాలు, యజ్ఞ యాగాది హోమాలు చేసినప్పుడు ఆ ఫలితం మీకు తొందరగా రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అయితే దీనికి కొద్దిగా పరిజ్ఞానం కూడా అవసరం ఉంటాయి. అలాగే మనం దైనందిన జీవితంలో ఈ హోరలు, అలాగే కామన్గా ఈ నక్షత్రాలు, ఈ ముహూర్తాలు ఇవి చూసుకున్నప్పుడు కొద్ది వరకు మన ప్రయత్నానికి అవి సహకరించి మన సక్సెస్కి కారణం అవుతూ ఉంటుంది. స్వస్తి.